నమస్తే అండి. నమస్కారం అండి. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వంచారంట దాదాపు ఒక 300 మెంబర్స్కి. అవునండి. సో అదేంటి అసలు? చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఎందుకంటే అంటే ఎప్పుడు గమనించాడు వాళ్ళకి చెప్పులు లేవని, ఏంటి అనేది కూడా కొంచెం. అది అతను చాలా నిశ్చితంగా గమనించిన విషయం ఏంటంటే, ఆయన మన అడవి తల్లి బాట మొదలుపెట్టినప్పుడు ఆయన కాలినడకన పైకి లోపలికి వెళ్ళాడు కదా. అవునవును. లోపలికి వెళ్ళినప్పుడు ఆదివాసీలంతా కూడా ఆయన వెంబడించి ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూస్తే చాలా 90% ఎవరికి కూడా చెప్పులు లేవంట. ఆ రాళ్ళు మామూలు చెప్పులు ఉన్నప్పుడు అటు ఇటు కాళ్ళు తడబడుతున్నాయంట. అది గమనించిన అతను చూసారా, ఎంత సూక్ష్మ విషయం ఇది, చిన్న విషయం. అసలు ఎవడు రాజకీయ నాయకుడు గుర్తించడు. ఎందుకంటే ఈయన పేదల మనిషి కాబట్టి, పేదల పెన్నిది కాబట్టి ఆయన గుర్తించాడు. గుర్తించిన తర్వాత అసలు ఏంటిది, ఇంత వెనకబడిపోయి ఉన్నారు వీళ్ళంతా అని ఆలోచించి, అందుకనే ఆయన గిరిపుత్రుల జీవన విధాలను తెలిసిన చేతే ముందు గిరిపుత్రులు బాగుపడాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్లు ఉండాలి. హాస్పిటల్ అనతి కాలంలో రావాలంటే రోడ్లు ఉండాలి ఫస్ట్. తర్వాత వాళ్ళకి భోజనం చేయాలన్నా తాగునీటి వసతి కావాలి ఫస్ట్. ఏదో వర్షాకాధారంతో పంటలు పండించుకుని ఏదో ఒక పూట ఒక పూట తినకో బతుకుతున్నటువంటి కుటుంబాలు గిరిపుత్రుల కుటుంబాలు. అది గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు. నిజంగా చాలా మంది గుర్తించారు. ఏ రాజకీయ నాయకుడు కూడా గుర్తించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల మనం ఫంక్షన్ చేసుకున్నాం. మనం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. కానీ పేద వర్గాలు ఎలా ఉన్నాయో ఆలోచించేవాడు ఒక్కడు కూడా రాలా. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. పాపం నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఈ నీచ సంస్కృతి గల రాజకీయ నాయకులు రాజకీయాల్లో లేకుండా తరిమేశారు. కానీ పవన్ కళ్యాణ్ తరంలో పోయారు. కారణం ఏంటి, ఆయన ముండోడు గట్టోడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి 100 కోట్లు సుమారు ఖర్చు పెట్టి పేద ప్రజలకి న్యాయం చేశాడు. కదండి, ఒక ప్రభుత్వం నడిచేటప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచేటప్పుడు 100 మంది రైతులు చనిపోయినటువంటి రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఎవడో ఏంటండి, ఆ సొంత డబ్బులు ఎవడిస్తాడు? అప్పుడు డిప్యూటీ సీఎం గారు పదవిలో లేని కూడా. అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మా దేశంలోనే నెంబర్ 1 నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నేతను కూడా ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పటికి ₹1,00,000 సాయం చేయడం తెలియని సన్నాసులు కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి దేవుణ్ణి మాట్లాడుతుంటారు. అసలు ఎవరైనా ఒక సాయం చేస్తే, మనం వెళ్తూ ₹10 సాయం ఒక పేదవాడికి ఒక ₹100 సాయం చేసి ఏదైనా భోంచే లేనట్టున్నాం అంటే, అయ్యా మీరు దేవుడా అని దండం పెడతారు. ఆ సంస్కారం కూడా లేదు ఈ సన్నాసులకి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని మనం 1000 నోళ్ళు పొగడాలా, ఆయన్ని కీర్తించాలా, ఆయన్ని సన్మానించాలా. నిజంగా నేను పవన్ కళ్యాణ్ అభిమానం ఎందుకు గర్వపడుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమానం అని చెప్పుకుంటాను. బాధ్యత ఎవడని చెప్పను. సొంత డబ్బులతో ఎవడైనా సరే సొంత డబ్బులతో జనానికి ఇన్ని 100 కోట్లు పంచినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు చూపించమను. రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో పోగొట్టుకున్నవారు ఉన్నారు, కానీ పేదవాడికి సాయం చేసినట్టు ఒక్కడు కూడా లేదు. అలాంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడతారు వీళ్ళు. నీచ నికృష్ట వనిత రోజా ఇవాళకి కూడా వదలలేదు పవన్ కళ్యాణ్ గారిని. తన బిడ్డ యాక్సిడెంట్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే నా బిడ్డని బతికించు తండ్రి అని చెప్పి ఆ తల్లి అన్నా లెజ్నోవా గారు ప్రార్థించి, నా బిడ్డను బతికించు, నీ కొండకు వచ్చి నేను మొక్కు తీర్చుకుంటానని అన్నందుకు ఆమె ఖచ్చితంగా కొండకెళ్ళి, నేను క్రిస్టియన్ అయినా సరే మీ దేవుడిని నమ్ముతున్నాను, మీ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను, మీ సనాతన సాంప్రదాయాన్ని నమ్ముతున్నానని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన గొప్ప వనిత ఎవరన్నా ఉన్నారంటే అన్నా లెజ్నోవా గారు. ఆ వ్యక్తి వెళ్ళి పూర్తిగా గుండు గీయించుకుంది. చాలామంది ఆడవాళ్ళు 3 కత్తులు మాత్రం ఇస్తారు, కానీ మన ధర్మాన్ని నమ్మిన ఆ మహాసాధ్వి పూర్తిగా గుండు గీయించుకుని ₹17 లక్షల అన్నదానానికి ఇచ్చి ఆ కార్యక్రమంలో అందరికీ వడ్డించి తను కూడా అందరితో కూర్చుని ప్రసాదం స్వీకరించిన మహా తల్లి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు అన్నా లెజ్నోవా గారు. అలాంటి గొప్ప వ్యక్తులు అలాంటి గొప్ప పనులు చేస్తుంటే ఇలాంటి దరిద్ర కొట్టి ఆడది రోజా ఇంకా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్
అన్యాయం చేశాడు కాబట్టి ఆ కొడుక్కి ఇలా జరిగిందని అంటదా? అన్యాయం కదా. అసలు ఆడదేనా? ఆడదానికి మనస్తత్వం బాగుంటుంది, మనిషి బాగుంటుంది, బిడ్డల పట్ల చాలా ప్రేమగా ఉంటారంటది. మరి ఇలాంటి ఆడదాన్ని ఏమనాలా? చిన్న బిడ్డకి ప్రమాదం గురించి మాట్లాడుతుందంటే ఏ విధంగా తిట్టాలి? మరి అన్యాయం కదా. ఇతను చేసిన అన్యాయాల కంట ఆ బిడ్డకి అలా అయిందట. ఆయన ఆ చిన్న బాబుకి ఏం తెలుసు ఆయన మీద అలా? ఇంత అన్యాయమా? ఆ మహానుభావుడు చూస్తే సంపాదించిన సంపాదన అంతా కూడా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తూ తిరుగుతుంటాడా? ఇలాంటి నీతి జాతిలోని వాళ్ళు వచ్చేమో ఆయన్నమో అనరాని మాటలు అంటుంటారా? దేశం బాగుపడాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలా? ఇలా మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు దేశంలో రాజకీయాల్లో ఉండాలా? ఇలాంటి దరిద్రులకు భయపడి చాలామంది మంచివాళ్ళు, కోటీశ్వర్లు, సమాజాన్ని ఉద్ధరించాలనుకున్న వాళ్ళు రావట్లేదు రాజకీయాల్లోకి. ఈ ఉచ్చనీచాలు లేకుండా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేస్తుంటే ఎవడొస్తాడంటే రాజకీయాల్లోకి? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే విమర్శిస్తున్నారంటే ఎవరిని బతికిస్తారు వీళ్ళు? ఎవరిని రాజకీయాల్లోకి రానివ్వరు. పేదవాడు ఎవడో బాగుపడకూడదు, అణగారిన వర్గాలు ఏమి పైకి రాకూడదు. ఇదే వీళ్ళ ఉద్దేశం. ఎప్పుడూ వాళ్ళే ఉండాలి రాజకీయాల్లో, లక్షల కోట్లు దోసేయాలి. ఇదే నా సాంప్రదాయం. ఏ కులం ఎదగకూడదు. మరి ఇంత దుర్మార్గంగా దోషేస్తుంటే, ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎలా బతుకుతాం? ఏమని బతుకుతాం? అలాంటి వ్యక్తినే వీళ్ళు ఇలా దూషిస్తుంటే మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఇలాంటి రోజా కానీ వీళ్ళందరినీ జైల్లో వేసేయాలండి. చాలా దోపిడీలు చేసేసారు. వస్తాయి బయటకు, అన్ని బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళందరూ జైలుకి పోతారు.